నిజామాబాద్ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. మాక్లూరు మండలం బోర్లాం గ్రామానికి చెందిన రమేష్, సౌమ్య భార్యాభర్తలు. సౌమ్య ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంది. ఆ సమయంలో ఆమెకు దిలీప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని, రమేష్ హత్యకు 4 నెలల నుంచి ప్లాన్ చేసింది సౌమ్య. డిసెంబర్ 4న నీళ్లలో నిద్ర మాత్రలిచ్చి గాఢ నిద్రలోకి జారుకున్నాక టవల్తో భర్తకు ఉరేసి చంపింది. ఆ తర్వాత గుండెపోటొచ్చి చనిపోయినట్టు నమ్మించి ఖననం చేశారు. రమేష్ సోదరుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మృతదేహానికి రీపోస్టుమార్టం చేసి భార్య సౌమ్యనే ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు నిర్ధారించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో భార్యే భర్తని కిరాతకంగా హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాక్లూరు మండలం బోర్గాంకే గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం మృతుని సోదరుని భార్య ఉంది, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా, మీకు ఎట్లా అనుమానం వచ్చింది, ఏమని కంప్లైంట్ చేశారు? అంటే అలా తమ్ముడే ఆయనకి కొంచెం నాకు మా అన్న మీద డెత్ నాకు కన్ఫర్మ్ లేదు, ఆయన సాధారణంగా చనిపోలేడు, నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి సార్, క్లియర్ చేయండి అని ఆన్లైన్లోనే కంప్లీట్ చేసిండు ఆయనకి, సార్కి, సిఐకి చేయగానే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. వచ్చారు, ఎంక్వైరీ చేసారు, తర్వాత డెడ్ బాడీ తీయించి పోస్ట్ మార్టం చేయించారు. తర్వాత వెళ్ళింది. ఏమని వెళ్ళిందమ్మా, ఏమని చెప్తున్నారు పోలీసు వాళ్ళు, ఎట్లా చంపిందని చెప్తున్నారు? అంటే ఆమె చెప్పింది అక్కడ టౌన్లో ఒక 10 వాటర్లో నిద్ర మాత్రాలు ఇచ్చిందని చెప్పిందంట. తర్వాత ఇక ఒక 2 వచ్చారు చేసారు అని చెప్పిందంట. నాకు ఏం తెలియదు, ఆమె చెప్పింది అక్కడ. వాళ్ళు ఎట్లుంటుండే అంటే ఇంట్లో ఉన్నప్పుడు మీరు చూస్తుంటే మీకు బంధువులు అవుతారు, అట్లా డౌట్ వచ్చిందా? బాగానే ఉంటారు, అట్లేం లేదు. వాళ్ళకి ఎన్ని ఏళ్ళు 15 days, 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. మరి ఎవరితో పరిచయం ఉండి ఇట్లా చేసింది? ఏ స్కూల్కి పోతుండే, టీచరా? స్కూల్ దగ్గర కాకతీయ ఒలింపియా దాంట్లో అక్కడ పరిచయం అయిందంట. అక్కడ నుంచి ఇవన్నీ వాళ్ళకి ఎట్లా సంబంధం కలిసిందో మరి తెలియదు. అంటే చంపడానికి కోసం సుపారీ గ్యాంగ్ కూడా డబ్బులు ఇచ్చిందని చెప్తున్నారు. అవునండి, అది మాకు ఆమె చెప్పిన తర్వాత ఇవన్నీ తెలిసినాయి. మాకు ముందు తర్వాత అట్లా ఏం అనుమానం రాలేదు అట్లా చేస్తుందని. కానీ ఒకసారి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయనకు తెలుసుకొని మరి ఏం చేసిండో తెలియదు. ఇక మా బావ ఇప్పుడు అందరూ అరెస్ట్ చేసిండ్రా? అవును, అరెస్ట్ చేసారు. ఏం పేర్లు ఇద్దరు భార్యాభర్తలు? రమేష్, సౌమ్య. సో ఇది మొత్తం మీద రమేష్, సౌమ్య దంపతులు బోర్గాంకే గ్రామంలో ఉంటారు. సౌమ్యకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది, ఇల్లీగల్ కాంటాక్ట్గా మారింది. దీంతో తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడనే కసితో భర్తను హత్య చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో 35,000 సుపారీ గ్యాంగ్ కూడా 35,000 చెల్లించారు. అయితే వాళ్ళు హ్యాండ్ ఇవ్వడంతో ఆమెనే ఈ హత్య చేయాలని భావించి భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి గొంతు నిలిమి హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో అయితే వెల్లడైంది. ఈ ఘటన మాత్రం నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించి దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి ఈ హత్యకు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. సో భర్తను చంపిన భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మొత్తం మీద ఈ ఇష్యూ ఇటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం సృష్టించింది. ఇజ్రాయెల్ నుంచి మృతుని సోదరుడు ఆన్లైన్లో కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు ఎంక్వైరీ చేసి ఈ హత్య గుట్టుని రట్టు చేశారు. ముందుగా సాధారణ డెత్గా అయితే నిర్ధారించారు. కుటుంబ సభ్యులైతే హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వల్ల చనిపోయారని కుటుంబ సభ్యుల్ని భార్య నమ్మించి ఖననం చేయించారు. అనంతరం మృతుని సోదరుడు ఇజ్రాయెల్ నుంచి కంప్లైంట్ చేయడం, పోలీసులు రీపోస్ట్ మార్టం నిర్వహించి రీఇన్వెస్టిగేషన్ చేయడంతో ఈ వ్యవహారం అంతా బయటపడింది. దీంతో ఈ హత్య కేసు, భార్య భర్తను చంపిన కేసు మాత్రం బయటపడింది. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.